ప్రారంభిస్తా ఉన్నాం. కాసేపటి కిందట ప్రతాపప్పారావు అన్న మాట్లాడుతూ ఈ నూజివీడు మున్సిపాలిటీకి సంబంధించి తాను అడిగాడు. ఇక్కడ 16 వార్డు సచివాలయాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అన్నది మరీ వెనకబాటుకు గురైన ప్రాంతం. ఎన్నో రోజులుగా కూడా, ఎన్నో దశాబ్దాలుగా కూడా ఈ నియోజకవర్గం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. మరీ ముఖ్యంగా ఈ మున్సిపాలిటీ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది అని అడిగాడు. దీనికోసం ప్రత్యేకంగా జీజీఎంపీ పరిధిలోకి ఒక్కొక్క వార్డుకు సంబంధించి ₹1 కోటి కూడా శాంక్షన్ చేస్తూ ఆ జీజీఎంపీ పరిధిలో ఉన్న 16 వార్డులకు సంబంధించి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే విషయంలో అన్ని రకాలుగా ప్రతాపప్పారావు అన్నకు తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ఇక్కడ రైతాంగానికి సంబంధించి తాను ప్రస్తావిస్తూ ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ ప్రాసెసింగ్ ఇక్కడ ఒకటి తీసుకొని వస్తే వ్యవసాయంలో మామిడి రైతన్లకు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి జరిగే పరిస్థితి వస్తుంది అని అడిగాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ మ్యాంగో పల్ప్ యూనిట్ పెట్టడం కోసం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం కోసం ₹275 కోట్లతో ఇప్పటికే దీనికి సంబంధించిన డిపిఆర్లన్నీ కూడా తయారు చేసి ఫైనాన్షియల్ క్లోజర్ కోసం ఇప్పటికే బ్యాంకులకు కూడా అప్లికేషన్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన పునాది రాయి కూడా ఇక త్వరలోనే వేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. దీనివల్ల ఇక్కడి రైతాంగానికి ఎంతగానో మంచి కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఈ ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మీ అందరికీ మరొక్కసారి ఆకాంక్షిస్తూ దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రసన్న చిన్న పిల్లాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు అర్హులైనటువంటి లబ్ధిదారులకు పట్టా పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా జరుగుతుంది. ముందుగా పి పండుబాబు. మనకే కష్టం తీర్చేందుకు జగనన్ని కదిలే సైన్యం, నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం, ఇక మీద ఉండదుగా మనకే కష్టం తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం, నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం, అభివృద్ధికి బాటలు వేద్దాం. 5 ఎకరాల లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ
అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సార్. రైతు భరోసా కింద ఇస్తున్నాము. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, అర్హులైనటువంటి లబ్ధిదారులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రోగాలు మాయం, పట్టా పంపిణీ అందజేస్తూ ఉన్నారు. వారందరూ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందుకుంటున్నారు. రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం, ప్రాజెక్టుల నిర్మాణం, ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం, విద్యార్థికి రీఎంబర్స్మెంట్, పి పండుబాబు, జి స్వరూపారాణి, వృద్ధులకు పింఛన్ పథకం, సాంబశివరావు, టి గోపి శ్రీనివాస్, ప్రసాద్, దోనే అంబిక, మేరుగ సరస్వతి వీరందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టా అందుకుంటున్నారు. ఒక్కసారి మనమంతా గట్టిగా కరతాళ ధ్వనులు అందజేద్దాం. ఇక భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం భూరక్షణ పథకం కింద మరి వడ్డీ లేకుండా డ్వాక్రా రుణం, తెలుగింటి చెల్లెళ్లకు జగనన్న వరం, సన్నకారు రైతులకు కొండంత సాయం, పెన్షన్ల సార్, ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మార్టిగేజ్ను తొలగించి డోనే అంబిక, మేరుగు సరస్వతి గారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పట్టా పంపిణీ జరుగుతోంది. రైతులకు కొండంత సాయం, పెన్షన్ల పెంపుతో అందించే ధైర్యం, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ, ప్రాణాలను నిలబెట్టే సంజీవని, సంక్షేమమే ధనాశయం, సంక్షేమమే ధనాశయం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. తర్వాత ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే పై. ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ 1000, 2000 కాబోతుంది అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ కింద దోనే అంబిక తదుపరి పట్టా అందుకుంటారు. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కింద మేరుగ సరస్వతి, తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒక్కో పిల్లాడికి 750 రూపాయలు చొప్పున, ఇద్దరు పిల్లలకు 1500. తర్వాత రీసర్వే కింద సాంబశివరావు గారు ఇంటర్మీడియట్ చదువులకు పంపించండి. అందుకుంటున్నారు పట్టాని. పావల వడ్డీకే రుణ సదుపాయం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం, 5 ఏళ్లలో గృహ నిర్మాణం, పావల వడ్డీకే రుణ సదుపాయం, అమ్మ ఒడి పథకంతో అందరికీ న్యాయం, అర్హతున్న విద్యార్థికి అందించే సాయం, సాగునీటికై ప్రాజెక్టులు, త్రాగునీటి కష్టాలకు ఆనకట్టలు, ప్రజాహితం తన సంకల్పం, సంకల్పం. ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం. ఇక మీద ఉండదుగా మనకే కష్టం, తీర్చేందుకు జగనన్నే కదిలే సైన్యం. ముఖ్యమంత్రి వర్యుల వారితో పట్టా అందుకుంటూ ఫోటో దిగుతూ ఉన్నారు దోనే అంబిక, మేరుగ సరస్వతి. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము, సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, తర్వాత బలహీనులకు అండదండాయినాడు, హనుమంతుని గూడెం శ్మశాన వాటిక స్థలాన్ని విఆర్ఓ గారి చేతుల మీదుగా చేశాడు, యువనేత ముఖ్యమంత్రి అందుకుంటున్నారు. పంచాయతీకి అందజేస్తున్నారు. హనుమంతుని గూడెం
శ్మశాన వాటిక స్థలాన్ని విఆర్ఓ గారి చేతుల మీదుగా పంచాయతీకి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు వాలంటీర్ వ్యవస్థతో దేశం కాదర్శం హనుమంతునిగూడెం న్యూజివీడు మండలం గ్రామంలో శ్మశాన వాటిక లేకపోవడం వల్ల వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల పేరుగా విఆర్ఓ నుండి పంచాయతీ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జిల్లా యంత్రాంగం తరపున నూజివీడు వీణను బహుకరిస్తూ ఉన్నారు. వీణ వీడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఒక్కసారి మనం గట్టిగా కర్తాళ ధ్వనిలో అందిద్దాం. అక్రమాన్యాయాలను సహించని యువనేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే వందన సమర్పణ చేయవలసిందిగా జాయింట్ కలెక్టర్ లావణ్య గారిని కోరుతున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జాయింట్ కలెక్టర్ లావణ్య గారిని కోరుతున్నాం. ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు. కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. అడుగు బలహీనులకు అండదండాయినాడు. నవరత్న ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా జాయింట్ కలెక్టర్ లావణ్య గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అసైన్ భూములకు ఈరోజు ఈ కార్యక్రమానికి సభని అలరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్లకు, పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి మరియు శాసనసభ్యులకు, రాజకీయ ప్రముఖులకు, రాష్ట్ర అధికారులకు, లబ్ధిదారులకు, అశేష ప్రజానికానికి, జిల్లా అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ